రీసెంట్గా రిలీజ్ అయిన శంబాల్ అనే మూవీలో సుషుమ్నా అనే నాడి గురించి ఎంతో అద్భుతంగా వివరించారు. ఇప్పుడు ఆ సుషుమ్నా అనే నాడి గురించి మనం తెలుసుకుందాం. మన మానవ శరీరంలో మొత్తంగా 72,000 నాడులుంటాయి. కానీ ఒక్క నాడి మాత్రమే మన వెన్నుముక్క ద్వారా బ్రహ్మరంధ్రం వైపుగా ప్రయాణిస్తుంది. అదే సుషుమ్నా నాడి. ఈ నాడి ద్వారానే మనం మోక్షాన్ని పొందగలం. మన పూర్వీకులు రచించిన యోగా శాస్త్రంలో కానీ, తంత్రశాస్త్రంలో కానీ, ఉపనిషత్తుల్లో కానీ ఈ 72,000 నాడుల్లో కూడా 3 నాడులని ముఖ్యంగా చెప్తారు. వాటిలో మొదటిది ఈడ, రెండవది పింగళ, ఇంకా మూడవది మనం మాట్లాడుకునే సుషుమ్నా నాడి. ఈ 3 నాడులు కలిసే చోటునే మనం ముక్త త్రివేణి అని పిలుస్తాం. ఆ చోటే మనం బొట్టు పెట్టుకునే చోటు అన్నమాట. అక్కడే మనకి ఆజ్ఞాచక్రం ఉంటుంది. ఈ మొదటి 2 నాడులు అంటే ఈడా పింగళ నాడుల్లో ప్రాణశక్తి ప్రయాణిస్తూ ఉంటుంది. దీని మూలంగానే మనం బాహ్య ప్రపంచంపై ఆసక్తిని చూపిస్తాం. మన కళ్ళకి కనిపించే దాన్నే మనం నిజమని నమ్ముతాం. వాటిపైనే మనం మోహాన్ని, ప్రేమని పెంచుకుంటాం. మన యోగ శాస్త్రంలోనే ఈ సుషుమ్నా నాడి యొక్క నిర్మాణం గురించి కూడా వివరించారు. ఈ నాడి ముఖ్యంగా 4 పొరలతో ఉంటుంది. ఆ బయట కనిపించే పొరనే మనం సుషుమ్నా అని పిలుస్తాం. దాని లోపలుండే పొరని వజ్రిని అని పిలుస్తాం. ఈ వజ్రిని లోపలుండే పొరని చిత్రిని అని పిలుస్తాం. దీని లోపల సూక్ష్మంగా ఒక చిన్న పొర ఉంటుంది. దానినే మనం బ్రహ్మనాడి అని పిలుస్తాం. ఈ బ్రహ్మనాడి ద్వారానే మన కుండలీ శక్తి ప్రయాణించి బ్రహ్మరంధ్రం ద్వారా మనం మోక్షాన్ని పొందుతాం. అంటే సమాధి స్థితిని పొందుతాం. అమరత్వం అన్నమాట. ఈ విషయాలు అన్నీ కూడా మన ఉపనిషత్తులో కానీ, గ్రంథాలలో కానీ ఎప్పటి నుంచో ఉన్నవి. ఇవి రామాయణం కాలం కన్నా కూడా ముందు నుంచే ఉన్నవి. కానీ మనం మాత్రం మన పిల్లలకి రామాయణం, మహాభారతం అనే మహాకావ్యాలని 60 ఏళ్ళు వచ్చిన ముసలి వాళ్ళు చదువుకునే పుస్తకాలుగానే చెప్తున్నాం. ఈ 60 ఏళ్లలోనే మనం ఎన్నో తప్పులని, పాపాలని మూట కట్టుకుంటున్నాం. ఇంకా ఈ వృద్ధాప్యంలో మన ధర్మాన్ని తెలుసుకొని మన మోక్షాన్ని పొందగలమా? ఇప్పటికైనా మన పిల్లల్ని ఉపనిషత్తులని, గ్రంథాలని, రామాయణాన్ని, మహాభారతాన్ని చదువుకోమని చెప్పండి. ఒక్క విషయాన్ని నేను మీకు చెప్పాలనుకుంటున్నా. సనాతన హైందవ ధర్మాన్ని అర్థం చేసుకోవడం ఎంతో కష్టం. కానీ ఒక్కసారి అర్థమైతే దీని అంత సులువైన మార్గం ఇంకొకటి లేదు. నేను చెప్పింది మీకు అర్థమైందని అనుకుంటున్నా. ఓం నమః శివాయ.